హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనము రీసెంట్ గా మన భారతదేశంలో ఇనాగ్రేట్ చేసినటువంటి పాపులర్ స్టాచ్యూస్ గురించి ఈ వీడియోలో చూద్దాం. అందులో మొదటిది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఎక్కడ దీన్ని నిర్మించారు? గుజరాత్ లో ఉన్నటువంటి నర్మదా డిస్ట్రిక్ట్ లోని కేవాడియాలో దీన్ని నిర్మించడం జరిగింది. 2018వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన, అంటే సర్దార్ వల్లభభాయ్ పటేల్ యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ఇనాగ్రేట్ చేశారు. అయితే ఈయనని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేసి పిలుస్తాము. అలాగే ఇండియన్ సివిల్ సర్వీసెస్ కి సంబంధించి పితామహుడిగా కూడా పిలుస్తూ ఉంటాము. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద స్టాచ్యూ ఏది అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అన్నటువంటిది. అయితే దీన్ని డిజైన్ చేసినటువంటిది ఎవరు అంటే రామ్ వి సుతార్, గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా దీన్ని నిర్మించే ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా 143వ బర్త్ యానివర్సరీ సందర్భంగా 2018వ సంవత్సరంలో రన్ ఆఫ్ యూనిటీ అనేటటువంటి ఒక మారథాన్ని కూడా కండక్ట్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఎవరిది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ? రామానుజాచార్యులది. అయితే తెలంగాణలోని హైదరాబాద్ లో ఉన్నటువంటి ముచ్చింతల దగ్గర ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని నిర్మించటం జరిగింది. చూడండి, ఈయన యొక్క 1000వ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఫెస్టివల్ ఆఫ్ ఈక్వాలిటీ అన్నటువంటిది జరుపుకున్నాం. అంతేకాకుండా ఈయన వ్యూలో వసుదైవ కుటుంబకం అన్నటువంటి వ్యూలో భాగంగా మొత్తం 216 అడుగుల ఎత్తైనటువంటి రామానుజాచార్యుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే పంచలోహ విగ్రహం ఇది. పంచలోహాలు అంటే 5 మెటల్స్ ఉంటాయి. ఏంటి? గోల్డ్, సిల్వర్, కాపర్, బ్రాస్ మరియు జింక్. ఇలా మొత్తం 5 లోహాలతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే రామానుజాచార్య ఈయన భక్తి మూమెంట్ ని రివైవ్ చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఈయన విశిష్ట అద్వైతానికి సంబంధించినటువంటి ప్రొపోనెంట్ కూడా. నెక్స్ట్ చూడండి, ఆదిశంకరాచార్య. ఈయన యొక్క 12 అడుగుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి కేదార్నాథ్ లో ప్రారంభించటం జరిగింది. మనం చూస్తే ఈయనకి సంబంధించినటువంటి ఫిలాసఫీ ఏది? అద్వైతం అన్నటువంటిది ఈయనకి సంబంధించినటువంటి ఫిలాసఫీ. అంతేకాకుండా ఈయన మన భారతదేశంలో 4 మూలల్లో 4 మఠాలని ఏర్పాటు చేయటం జరిగింది. ఏంటి ఆ 4 మఠాలు? 1 శృంగేరి మఠం అనేసి, 2 పూరి మఠమని, 3 ద్వారకా మఠమని, 4 బద్రీనాథ్ మఠం అనేసి సనాతన ధర్మాన్ని బోధించటంలో భాగంగా ఈ 4 మఠాలని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే హిందూయిజం ని రివైవ్ చేయటంలో ఈయనది కూడా చాలా కీలక పాత్ర ఉంది. ఇక్కడ చూడండి, ఆదిశంకరాచార్యకి సంబంధించినటువంటిదే ఇంకొకటి 108 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహం. ఎక్కడ? మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఓంకారేశ్వర్ అనేటటువంటి టౌన్ లో అక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈయన ప్రారంభించటం జరిగింది. దీన్నే స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ ఓంకారేశ్వర్ అన్నటువంటిది 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. చూడండి, స్టాచ్యూ ఆఫ్ పీస్ ఎవరికి సంబంధించింది? ఇది జైన ఆచార్యుడైనటువంటి శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర్ జీ మహారాజ్. ఈయన యొక్క 151వ జన్మదినోత్సవం సందర్భంగా 151 ఇంచు పొడవైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ రాజస్థాన్ లో. దీన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ ఇనాగ్రేట్ చేశారు. అయితే దీన్ని అష్టధాతు లోహంతో నిర్మించారు. అష్టధాతు అంటే ఇందులో 8 మూలకాలు ఉంటాయి. ఏంటవి? చూడండి, గోల్డ్, కాపర్, సిల్వర్, టిన్, జింక్, ఐరన్, అలాగే యాంటిమనీ, ఇవన్నీ లేదా మెర్కరీతో దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ విజయ్ వల్లభ్ సురీశ్వర్ జీ మహారాజ్ శ్రీ పార్శ్వనాథ్ జైన్ విద్యాలయ అన్నటువంటి దాన్ని రాజస్థాన్ లో ఉన్నటువంటి పాలి డిస్ట్రిక్ట్ లో ప్రారంభించటం జరిగింది. అంతేకాదు ఈయన మహాత్మా గాంధీ యొక్క నాన్ వైలెన్స్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్స్ లో కూడా ఈయన యొక్క సపోర్ట్ ని ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, విశ్వాస స్వరూపం అన్నటువంటిది శివుడికి సంబంధించిన 369 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహం. ఎక్కడ ఏర్పాటు చేశారు? రాజస్థాన్ లో ఉన్నటువంటి నాథ్ ద్వారాలో దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మనం చూస్తే శివుడికి సంబంధించినటువంటి విగ్రహాల్లో ఇది అతి పెద్దది. అంతేకాకుండా దీన్ని బిల్డ్ చేసింది అంటే దీన్ని కట్టించింది ఎవరు అంటే తత్పదం సంస్థాన్ అన్నటువంటిది. ఇది ఉదయపూర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఆగస్టులో 2012వ సంవత్సరంలో అప్పటి సీఎం అయినటువంటి అశోక్ గెహ్లాట్ ఆయన దీనికి శంకుస్థాపన చేయటం జరిగింది. అయితే ఈ విశ్వాస స్వరూపం అన్నటువంటి ఈ స్టాచ్యూ 250 సంవత్సరాల వరకు ఉంటుంది. అంతేకాకుండా 250 km/h వేగంతో వచ్చేటటువంటి గాలుల్ని కూడా ఇది తట్టుకొని నిలబడగలదు. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో అతిపెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఎక్కడ ఏర్పాటు చేశారు? హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ తీరంలో దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది.
మొత్తం చూస్తే ఇది 175 అడుగులు. అంటే ఇందులో విగ్రహమేమో 125 అడుగుల ఎత్తు ఉంటే కింద బేస్ వచ్చేసరికి 50 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ బేస్ కూడా మనం గనక గమనిస్తే పార్లమెంట్ స్ట్రక్చర్ లో, అంటే ఓల్డ్ పార్లమెంట్ స్ట్రక్చర్ లో దీన్ని నిర్మించటం జరిగింది. అయితే ఈ స్టాచ్యూ వెయిట్ 474 టన్నులు. అంతేకాకుండా ఇందులో 360 టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ ని వాడారు. 114 టన్నుల బ్రాంజ్ ని ఇందులో వాడటం జరిగింది. మరి దీన్ని డిజైన్ చేసింది ఎవరు అంటే రామ్ వి సుతార్ లేదా రామ్ వాంజీ సుతార్, అలాగే అతని యొక్క కొడుకైనటువంటి అనిల్ రామ్ సుతార్. వీళ్ళే మనం చూస్తే స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కూడా నిర్మించినటువంటి వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి పంచముఖ ఆంజనేయ స్వామి స్టాచ్యూ. ఇది 161 అడుగుల ఎత్తైనటువంటి స్టాచ్యూ. ఎక్కడ నిర్మించారు? కర్ణాటకలో తుమకూరు డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి బిదనగరే అన్నటువంటి ప్రాంతంలో దీన్ని నిర్మించటం జరిగింది. ఎవరు నిర్మించారు అంటే బిదనగరే బసవేశ్వర మఠ్ అన్నటువంటిది దీన్ని నిర్మించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, 122 అడుగుల ఎత్తైనటువంటి మణిపూర్ పోనీ విగ్రహాన్ని ఇంఫాల్లో ఆవిష్కరించటం జరిగింది. మనం చూస్తే ఇప్పటి పోలో అన్నటువంటిది ఇంతకు ముందు ఉన్నటువంటి సగోల్ కంగ్జై అన్నటువంటి ఒక స్పోర్ట్ నుంచి వచ్చింది. ఇది మణిపూర్ కి చెందినటువంటి ఆట అన్నట్టుగా చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఇప్పుడు మార్జింగ్ పోలో కాంప్లెక్స్ అన్నటువంటి దాన్ని నిర్మించారు. అందులోనే మణిపూర్ పోనీ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, మన ప్రధాని నరేంద్ర మోదీ 108 అడుగుల ఎత్తైనటువంటి నాదప్రభు కెంపేగౌడ యొక్క విగ్రహాన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఆవిష్కరించటం జరిగింది. ఈ స్టాచ్యూని స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పెరిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని యొక్క నిర్మాణకర్త ఎవరు అంటే రామ్ వి సుతార్ లేదా రామ్ వాంజీ సుతార్. మనం చూస్తే సర్దార్ వల్లభభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూ ఆఫ్ యూనిటీని, అలాగే హైదరాబాద్ లో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, అలాగే బెంగళూరులో ఉన్నటువంటి విధాన సౌదాలో ఉండేటటువంటి మహాత్మా గాంధీ విగ్రహాన్ని, వీటన్నింటికీ రూపకల్పన చేసినటువంటి వ్యక్తి రామ్ వి సుతార్. అయితే ఇక్కడ మనం చూస్తే సాక్రెట్ మడ్ అంటే మృతికే అంటాము. అంటే మట్టిని మనం చూస్తే 22,000 లొకేషన్స్ నుంచి తీసుకురావటం జరిగింది. దాన్ని ఇక్కడ పెట్టి దాన్ని ఇక్కడ సింబాలికల్ గా మిక్స్ చేసి మనం చూస్తే ఈ స్టాచ్యూ కింద ఉన్నటువంటి 4 టవర్స్ లో ఒకదాని కింద దీన్ని ఉంచటం జరిగింది. అంతేకాకుండా నాదప్రభు కెంపేగౌడ, ఈయన ఒక్కలిగాస్ కి సంబంధించి ఒక ఐకానిక్ ఫిగర్ గా చెప్తూ ఉంటాం. అంటే కర్ణాటకకి సంబంధించి ఎక్కువగా లింగాయత్స్ ఉన్నారు, దాని తర్వాత ఒక్కలిగాస్ ఉన్నారు. అలా ఒక్కలిగాస్ కి ఈయన ఒక ఐకానిక్ ఫిగర్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, స్టాచ్యూ ఆఫ్ అహింస అంటే జైన తీర్థంకరుల్లో మొదటి వారైనటువంటి రిషభనాథ, ఈయన యొక్క 108 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించటం జరిగింది. ఎక్కడ? మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్నటువంటి మంగి తుంగి అన్నటువంటి లొకేషన్ లో. అయితే దీన్ని 2016లో జ్ఞాన్మతి మాతాజీ నుంచి ఇన్స్పైర్ అయ్యి దీన్ని నిర్మించటం జరిగింది. అయితే ఈ స్టాచ్యూ అన్నటువంటిది ప్రపంచంలోనే టాలెస్ట్ జైన్ స్టాచ్యూ. అంతేకాకుండా ఈయన ఫస్ట్ జైన్ తీర్థంకర కూడా. చూడండి, 121 అడుగుల ఎత్తు అంటే 36.8 మీటర్ల పొడవైనటువంటి స్టాచ్యూని మంగి తుంగి హిల్స్ నుంచి, అంటే దాని నుంచి కార్వౌట్ చేసి, అంటే దాన్ని తొలగిస్తూ దీన్ని నిర్మించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, 146 అడుగుల ఎత్తైనటువంటి మురుగన్ స్టాచ్యూని తమిళనాడులోని సేలంలో ఆవిష్కరించటం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి మురుగన్ స్టాచ్యూ. అయితే ఇది చూడండి ఎక్కడ ఉంది? సేలం చెన్నై నేషనల్ హైవే దగ్గర ఉన్నటువంటి ఎత్తాపూర్ అన్నటువంటి ప్రాంతంలో ఇది ఉంది. అయితే మురుగన్ స్టాచ్యూ ఇంతకు ముందు మలేషియాలో బాతు కేవ్స్ లో ఉండేది. ఇది అతి పెద్దదిగా ఉండేది. దాన్ని ఇప్పుడు బీట్ చేసి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్టాచ్యూగా నిలిచింది. అయితే ఇక్కడ మనం చూస్తే 2016లో దీని యొక్క వర్క్ ని స్టార్ట్ చేయటం జరిగింది. మరి ఈ స్టాచ్యూ యొక్క శిల్పి ఎవరు అంటే తిరువూర్ త్యాగరాజన్. ఈయన మురుగన్ టెంపుల్ ని మలేషియాలో 2006లో నిర్మించారు. ఆయనే ఇప్పుడు ఈ స్టాచ్యూకి కూడా రూపకర్తగా వ్యవహరించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, రీసెంట్ గా మన ప్రధాని నరేంద్ర మోదీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయకి సంబంధించినటువంటి 72 అడుగుల విగ్రహాన్ని బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఢిల్లీలో ఉందో అక్కడ ప్రారంభించటం జరిగింది. మనం చూస్తే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ఈయన బీజేపీకి ముందు ఉన్నటువంటి భారతీయ జనసంఘ్ దీనికి కో ఫౌండర్ గా కూడా వ్యవహరించటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే రాష్ట్ర ధర్మ అన్నటువంటి దీన్ని 1940వ సంవత్సరంలో ఈయన పబ్లిష్ చేయటం జరిగింది. ఇది హిందుత్వానికి సంబంధించినటువంటిది. అంతేకాకుండా చూస్తే ఇక్కడ దీన్ దయాళ్ స్టాచ్యూకి సంబంధించి లార్జెస్ట్ బ్రాంజ్ మరియు అలాయ్ మెటల్ స్టాచ్యూ ఢిల్లీలోకెల్లా. అంతేకాకుండా 72 అడుగుల ఎత్తు ఉంది. ఇందులో 85% కాపర్, మిగిలినటువంటిది బ్రాంజ్ మరియు జింక్ తో ఉన్నటువంటి అలాయ్ ఇందులో ఉంది. నెక్స్ట్ చూడండి, యూనియన్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా, ఈయన 108 అడుగుల ఎత్తైనటువంటి
శ్రీరాముని యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించటం జరిగింది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ టౌన్ లో. ఇది గనక పూర్తయితే ఇది మన దేశంలోనే అతిపెద్ద విగ్రహం, అంటే అతిపెద్ద రాముని విగ్రహం ఇది అవుతుంది. చూడండి, 108 అడుగుల విగ్రహం. మంత్రాలయం దగ్గరలో దీన్ని ఇన్స్టాల్ చేయటం జరుగుతుంది. అయితే ఈ విగ్రహాన్ని సుమారు 500 కోట్ల రూపాయలతో నిర్మించబోతూ ఉన్నారు. ఇది రీసెంట్ గా ఇనాగ్రేట్ చేసినటువంటి స్టాచ్యూస్ గురించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.